నాదనుకో, వాళ్ళకి సహాయం చేయి. సుఖంగా ఉన్న వాళ్ళ సుఖం ఇంకా పెరగని అని ప్రార్థన చేయి. గుణాలు ప్రతిరోజు మనలో గుణాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ గుణం యొక్క మీటర్ ఎలా పెరుగుతోంది అని అప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అది నిజమైన సాధన. అవగుణాలు, అవలక్షణాలు, దుర్గుణాలు, చెడు లక్షణాలు నాలో ఎలా పెరుగుతున్నాయి అది కూడా చూసుకోవాలి. అది పెరగకుండా చేయాలి, దీన్ని పెరిగేలాగా చేయాలి. ఇది చాలా ముఖ్యం. అందుకనే గుణాలతో ప్రారంభించారు రామాయణాన్ని. చాలా ముఖ్యమైన పాయింట్ అది, చాలా అవసరమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఇది ఆ వాల్మీకి మహర్షి యొక్క మొదటి ప్రశ్న. కహ, ఈ లోకంలో మనం పుట్టంగానే జన్మించగానే కహా 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 అని ఏడుస్తామంట. ఆ ఏడుపుకి అర్థం ఏమిటో మనకు తెలియదు. పిల్లవాడు ఏడవకపోతే మాత్రం టెన్షనే. అయ్యో పుట్టాడు పిల్లవాడు ఏడవలేదు అంటే అందరికీ బాధ. ఏడవాలి, ఏడుపు పిల్లలకి బలం అంటారు కదా. అయ్యో పిల్లవాడు ఏడవనే లేదండి అంటే అది పెద్ద న్యూస్ అయిపోతుంది ఫ్యామిలీలో. పిల్లవాడు ఏడవలేదా డాక్టర్ గారికి చూపిస్తే ఆయన ఒకటి పీకుతాడు, ఏడిపించేలాగా చేస్తాడు. ఎందుకని? ఏడుపు బలం, పిల్లలకి ఏడుపు బలం. అయ్యో ఏడవనే లేదా అంటాం. కానీ ఆ ఏడుపుకి అర్థం ఏంటో తెలియదు మనకి. దాన్ని మహర్షులు సంశోధన చేసి చెప్పారు. ఏమిటా ఏడుపుకి అర్థం అంటే, పుట్టంగానే నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను, ఎవరిని నేను అని అడుగుతాడట పిల్లవాడు. ఏడుపుతో అడుగుతాడట. నేను ముందు ఎక్కడున్నాను, నా అడ్రస్ ఏమిటి, ఇన్ని రోజులు హాయిగా సుఖంగా ఉన్నాడు కదా తల్లి గర్భంలో. ఆయన ఏమి తినాల్సిన పని లేదు, వండుకోవాల్సిన పని లేదు, జాబ్కి వెళ్ళాల్సిన పని లేదు, శాలరీ వచ్చిందా రాలేదా చూసుకోవాల్సిన పని లేదు, ఏ టెన్షన్స్ లేవు, హ్యాపీగా లోపల ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు, భూస్పర్శ అవ్వగానే టెన్షన్స్ మొదలయ్యాయి. ఎక్కడికి వచ్చాను, ఇది నా ఇల్లు ఏది, ముందెక్కడున్నాను, ఇప్పుడెక్కడున్నాను, నేను ఎవరిని అని కహా 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 అని అడుగుతాడు. మనం ఏడ్చాడు అని తృప్తిపడి వాడు ఏడ్చాడు, ఇప్పుడు మనం నవ్వాము, రేపటి నుంచి వాడు నవ్వటం మొదలు పెడతాడు, అందరినీ ఏడిపించడం మొదలు పెడతాడు. అలా కాకుండా ఉండాలంటే వాడు అడిగాడు కదా ముందే ప్రశ్న, కహా కహా కహా, నేనెవరిని అని అడిగాడు కదా, దానికి సమాధానం చెప్పాలట తల్లిదండ్రి. అదే ఆ సమాధానం చెప్పడమే చదువు, ఆ సమాధానమే సంస్కారం. పిల్లల్లో సంస్కారాన్ని నింపుతామే, మంచి మాటలు చెప్పి నాయన ఇలా ఉండు, ఈ మార్గంలో నడు, చెడు పనులు చేయొద్దు. ఇది ఆ ప్రశ్నకి సమాధానం. అందుకనే రామాయణం కూడా కహ అనే పదంతోనే ప్రారంభమైంది. ఈ లోకంలో, ఈ కాలంలో, ఈ క్షణంలో, ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు ఆయనకు తెలీదా? వాల్మీకి మహర్షికి. రాముడు లోకప్రసిద్ధుడు అని చెప్తున్నారు కదా, మరి వాల్మీకి తెలియకుండా, అంత పెద్ద మహర్షికి తెలియకుండా రాముడు లోకప్రసిద్ధుడు ఎట్లా అయ్యాడు? ఇది ప్రశ్న. అంటే మనం అబద్ధం చెప్పుకున్నామా? కాదు. గురు ముఖతః తెలుసుకుంటే దానికి పూర్ణత్వం వస్తుంది. మనకు తెలిసిన విషయాన్నే గురువు ద్వారా తెలుసుకోవాలి. అయ్యో నాకు తెలుసండి ఈ విషయం, దీన్ని మళ్ళీ చెప్పుకోవాల్సిన పనేముంది, మళ్ళీ వినాల్సిన పనేముంది అని అనుకోకూడదుట. గురుముఖతః తెలుసుకుంటే. ఎన్నో సందర్భాల్లో స్వామీజీని మంత్రోపదేశం అడిగినప్పుడు స్వామీజీ మంత్రోపదేశం చేస్తారు. ఆ సమయంలో ఓం గం గణపతయే నమఃనో లేకపోతే ఓం ద్రాం దత్తాయ నమఃనో అందరికీ తెలిసిన మంత్రాలను ఇస్తారు. చాలామంది తెలియక ఇదేమిటి ఈ మంత్రం మాకు తెలిసే, మేము పుస్తకాల్లో చదువుకున్నామే, దీన్నే స్వామీజీ మాకు మళ్ళీ చెప్తున్నారే అని అనుకుంటారు. అది చాలా తప్పు, చాలా పొరపాటు. అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ దివ్య తిరువిడుగడే శరణం. భగవద్బంధులారా, కృష్ణావతారంలో స్వామి వ్రేపల్లె చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత క్రమక్రమంగా ఎదుగుతూ ఉండగా అక్కడ పిల్లలందరితో కలిసి ఆటపాటలు ఆడుతూ ఉండగా వాళ్ళందరిలోనూ ఆడపిల్లలు మరింత దగ్గర కృష్ణ పరమాత్మకి. కానీ గోపవృద్ధులంతా కోపవృద్ధులయ్యి వీళ్ళందరినీ కూడా కలవనివ్వకుండా చేయాలని ప్రయత్నించారు. అంటే కృష్ణుణ్ణి గోపికల్ని కలవనివ్వకుండా చేశారు. ఆ కారణం చేత వర్షాలు లేకుండా పోయాయి. వర్షాలు కావాలి అంటే కృష్ణ పరమాత్మన ఆధ్వర్యంలో కాత్యాయని వ్రతం చేయాలనుకున్నారు, సంకల్పించారు. అది గోపికలు మాత్రమే చెయ్యాలి. అందుకని మొదటి పాసురంలో ఆ వ్రతానుష్ఠానాన్ని, కాల నియమాన్ని
గానం చేయడం మొదలు పెడుతున్నారు. అది మొదటి పాసురంలో. మార్గజిత్తింగల్ మది నిరైందనన్నాళాల్ అంటూ ఈ పాసురం ప్రారంభమవుతుంది. మనం ఈ పాసురంలో ఉన్న విశేషార్థాలని స్థాళీపులాకన్యాయంగా జ్ఞాపకం చేసుకుంటాం. అంటే కాలాన్ని పొగుడుతున్నారు. ముందు చక్కటి వెన్నెల రోజులు అంటున్నారు. ఇలాంటి వెన్నెల రోజుల్లో మంచి కాలములో నందులవారి ఇంటి బిడ్డ స్వామి ఉన్నాడు, నందగోపన్ కుమరన్. ఏరారంద కన్ని యశోదై ఇళంచింగ మందమైన కన్నులు కలిగిన యశోదమ్మ బిడ్డడు. ఆయన నారాయణనే, శ్రీమన్నారాయణమూర్తి. నమక్కే పరైదరువాన్, ఆయన మనకే పరమపురుషార్థాన్ని ఇస్తాడు. రెండర్రా అమ్మాయిలు అని పిలుస్తున్నారు. ఇక్కడ కాలాన్ని పొగుడుతున్నారు. ఎంచేత కాలము భగవత్ స్వరూపము. అనాధి భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి. అందుకని కాలమంతా భగవంతుని స్వరూపం గనక ముందు కాలాన్ని పొగడాలి. అంతేకాదు వెన్నెల రోజులు వచ్చాయన్నారు. మంచి రోజులట. ఎంచేతంటే పూర్ణిమతో కూడిన నక్షత్రములతోటే నీవు వ్రతానుష్ఠానం చేయాలని నియమం అన్నమాట. ఆయన చంద్రమా మనసో జాత మనకి చెప్తోంది. అంటే అది చంద్రుడు మనక్కారకుడు గనక ఆ చంద్రుడు మనని అనుగ్రహించినట్టయితే మనకు అన్ని సంపదలు వస్తాయి. సీమంత ప్రకరణంలో కూడా అమ్మాయికి ఆశీర్వచనం చేసేటప్పుడు ఇదిగో మేము చంద్రుణ్ణి ఆరాధన చేస్తున్నాము, అంచేత ఈ కలగబోయే సంతానము సూచక్ర బుద్ధి కావాలి అని ప్రార్థన చేస్తారు. అలాంటి చంద్రుడు చక్కగా కళలతో నిండుగా ఉన్న రోజులివి. నందగోపన్ కుమరన్ అని అంటున్నారు. నందగోపుల వారంటే ఆచార్యుడు అనమాట. నందయతి గోపయతి. ఒక మంత్ర అర్థమును మంత్రశాస్త్రమును తెలుసుకుని ఉంటాడు, దాన్ని రక్షణ కలిగిస్తాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ మంత్రస్వరూపం అన్నమాట. ఆయన నందయతి గోపయతి అన్న నందగోపన్ కుమరన్. కుమరన్ అంటే భూలోక మన్మధుడు అని అర్థం అన్నమాట. నందగోపన్ కుమరన్. ఏరారంద కన్ని యశోదై ఇళంచింగం. కృష్ణ పరమాత్మ జన్మించింది, ఆవిర్భవించింది దేవకీదేవి గర్భంలో అయినా ఆట పాటలతో అలరించింది యశోదమ్మని. ఆటపాటలన్నీ చూచి ఆనందపడ్డ యశోదమ్మ కన్నుల సౌందర్యం మనం ఎవళ్ళం వర్ణించలేము. అంచేత యశోదమ్మ బిడ్డడాయన మన కోసం దిగి వచ్చాడు. బాలుని వలె తిరిగే పద్మనాభుడు ఆయన శ్రీమన్నారాయణుడు. ఆ మహానుభావుడు మనము ఏదడిగినా ఇవ్వడం కోసం మనకి దిగి వచ్చాడు కిందకి అని అంటున్నారు. నారాయణనే నమక్కే పరైదరువాన్. పర అన్నట్టయితే వ్రతానుష్ఠానంలో వాయించే ఒక డప్పు అని సామాన్యార్థము, పరమపురుషార్థమని రెండో అర్థం అన్నమాట. ఆయన మనకి భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎంచేత స్వామికి శరణాగతి చేసిన వాళ్ళము, స్వామి సన్నివేశంలో ఉన్నవాళ్ళం మనమంతా. నందగోపుడు ఆచార్యుడు, యశోదమ్మ మంత్రము, యశోదమ్మ చేతిలో ఉన్న కృష్ణ పరమాత్మ మంత్ర అధిష్టాన దైవము. అలాంటి స్వామిని వెన్నెల రోజుల్లో మార్గశీర్షములో, మాసానాం మార్గశీర్షోహం అని కదా, అలాంటి ఉత్తమమైన మార్గశీర్ష స్వరూపమైన స్వామి మార్గశీర్షము. భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన మార్గములన్నిటిలో కూడా శ్రేష్టమైన మార్గము ప్రపత్తి, శరణాగతి. ఆ శాస్త్రాన్ని ఈ పాచురంలో ఆండాళ్ళమ్మ వారు ప్రథమంగా మనకు అందిస్తున్నారు. మరి రెండవ పాసురంలో విశేషాలు రేపు జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు స్వస్తి. ఈ విధంగా ఎవడకోవాడు మీ గుత్తి పంచిరే నాకు చూడండి నెక్లెస్ అంది ఒక ఆవిడ. ఇదంతా శివుడి మీద నెక్లెస్తో చేస్తున్నాడని తెలియక రెచ్చగొట్టారు. ఇదిగో నాకు గాజులు వేశారని ఒక ఆవిడ. అబ్బా జాకెట్ కొట్లో పెట్టారని ఒక ఆవిడ. మీకేం తెలుసండి బోడి ఆభరణాలు, ఏమి భోజనాలు, ఏమి విందు భోజనాలు. పోతన గారు రాశారు అపూర్వంగా. పోతనంటే మహాత్ముడు. విందు భోజనాల గురించి వర్ణించారు కొంతమంది భాగవతంలో 4వ స్కంధంలో. ఈ విధంగా అందరూ పొగుడుతూ ఉంటే సతీదేవి తెల్లబోయి మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి అంటే, అదేమిటమ్మా ఆ మాత్రం తెలియదా? ఈ లోకంలో దక్షుడు అంటే ఇంకెవరు? మీ నాన్న తప్ప. దక్షుడంటే యజ్ఞం చేయడంలో దక్షుడు, అది ఆరితేరినవాడు. ఆయన పెట్టిన నగలు, ఆయన పెట్టిన బట్టలు, ఆయన ప్రసాదించిన భోజనం, ఆ సన్మానాలు, ఆ వేడుకలు, యజ్ఞంలో వేసిన ద్రవ్యం, ప్రదక్షిణలు, అవన్నీ తలుచుకుంటే మేము పులకించిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఇప్పుడు మళ్ళీ యజ్ఞం చేస్తున్నాడు, మళ్ళీ యజ్ఞానికి పెడుతున్నాం. కిందటిసారి గాజులు పెట్టాడు ఆయన, ఈసారి కాలి పట్టాలు తీసుకుంటాను నేనంది ఒక ఆవిడ.
అబ్బాయి నడువుకు వడ్డాణం తీసుకుంటానని ఒక ఆవిడ, కిరీటం పెట్టించుకుంటానన్నాడు ఇంకొక ఆయన. ఇలా ఎవరికి వాళ్ళు అంటూ ఉంటే మా నాన్నగారు ఒక యజ్ఞం చేయడం కాకుండా రెండో యజ్ఞం తలపెట్టాడా, ఈ విషయం నాకు తెలియలేదే, మా ఆయన ఈ మధ్యన భూలోకం నుంచి ఉత్తరాలు వస్తే ఉత్తరాలు నాకు ఇవ్వకుండా దాచేస్తున్నాడు అనుకుంది ఈవిడ. అనుకుని భర్త దగ్గరికి వెళ్ళి, స్వామి మా నాన్నగారు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ వార్త నాకు ఎందుకు చెప్పలేదండి అంటే ఆయన చిరునవ్వు నవ్వి, వెర్రిదానా, యజ్ఞం చేస్తున్నాడు కానీ మనల్ని రమ్మనలేదు, ఆహ్వానం లేదు. ఆహ్వానం లేకుండా యజ్ఞానికి వెళ్ళామనుకో నీకు నాకు అవమానం అన్నాడు ఆయన. అన్నీ అలాగే అంటారు. దేవుడి పెళ్ళికి ఆహ్వానం ఏంటండి, గుళ్ళోకి రండి అని ఎవరన్నా పిలవాలా? అందరం ఎవరికి వాళ్ళం గుళ్ళోకి వెళ్ళమా అంది ఆవిడ. గుళ్ళోకి వెళ్ళడం వేరు, నా మీద ద్వేషంతో నన్ను రానివ్వకుండా యజ్ఞం చేయడం వేరు. ఇతడు శివద్వేషంతో ఉన్నాడు అనగానే, మీరు అన్నీ అలాగే అంటారు, మా నాన్నగారికి ఆ చిన్నల్లుడు అంటే ఎంత ఇష్టమో తెలుసా, చిన్న కూతురు అంటే ముద్దు ఆయనకి, కాబట్టి చిన్న కూతురు భర్త అంటే ఇంకా ఇష్టం అనగానే, వెర్రిదానా నీకు ఇంకా అర్థం కాలేదా, ఆదిపరాశక్తివైన సామాన్య స్త్రీలాగా భావిస్తున్నావు, భర్త విలువ ఇంకా తెలియలేదు నీకు. నిరహంకార నిరస్త పాప సుజనా నింద్యోల్ల సత్కీర్తి కొందరు కామించి అశక్తులై మనములను దందహ్యమానేంద్రియాతురులై ఓరక మత్సగింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. కొంతమంది ఉంటారు ఏ అహంకారం లేకుండా అందరినీ తమతో సమానంగా చూసుకుంటారు, వారికి నిరహంకారులు అని పేరు. మరికొందరున్నారు ఏనాడు జీవితంలో మనస్సుతోటి శరీరంతో మాటతోటి ఒక్క పాపం కూడా చెయ్యరు, వారికి నిరస్త పాపులు అని పేరు. అహంకారం లేకుండా పాపము లేకుండా సుజనులై జగత్తు చేత కీర్తి పొందుతారు వాళ్ళు. సహజంగా మనలో అహంకారం లేకపోతే ఏ పాపం చేయకపోతే వీడు మంచివాడని జగత్తు పొగుడుతుంది కదా, అలా జగత్తంతా అటువంటి పుణ్యాత్ముడిని పొగడ్డం మొదలుపెట్టగానే వాడిని ఎందుకు పొగుడుతున్నారు, నన్నెందుకు పొగడ్డం లేదని కొంతమంది మూర్ఖులు ఈ కీర్తి కోసం వాళ్ళు వెంపర్లాడతారు. ఒక వ్యక్తి కీర్తి ఎంత గింజుకున్నా ఇంకోటికి రమ్మన్నా రాదు, ఎవడి అదృష్టం వాడిది, వారి పూర్వజన్మ సుకృతం తపస్సు. గురువుగారి కీర్తి శిష్యులకి రమ్మంటే అంత తేలిక రావడం, శిష్యుడు కూడా రేపొద్దున ఇంతకంటే గొప్పవాడే గొప్ప కీర్తి తెచ్చుకుంటే గురువుగారు ఆ కీర్తి నాకు కావాలని కోరుకుంటే మాత్రం వస్తుందా? ఎవరి యోగం వారిది. నేను సకల లోకారాధ్యుణ్ణి, ఈశ్వరుణ్ణి, నా కీర్తి నాకున్న గొప్పతనం తనకి కావాలి అని ఈ దక్షుడు కోరుకున్నాడు. ఇతరుల కీర్తి కావాలనుకున్నప్పుడు ఆ కీర్తి పొందడానికి కావలసిన అర్హత సాధించాలిగా. ఒక వ్యక్తికి గొప్ప ఉపన్యాసకుడు అవ్వాలని కోరిక వచ్చింది, ఉపన్యాసకుడు అవ్వాలన్న కోరిక వచ్చినంత మాత్రం చేత వాడి ఉపన్యాసం అందరూ వినాలని లేదు. ఉపన్యాసం ఇతరులు వినడానికి పనికొచ్చేంత అద్భుతంగా చదవాలి, కంఠాన్ని సాధించాలి, ఇతరులను ఆకర్షించాలి. ఇప్పుడు అవతల వాడితో పోటీ పడతాడు కానీ వీడిలా చెప్పలేడు, కాబట్టి వీడికి వచ్చిన కీర్తి వాడికి రాదు. రాకపోవడం వల్ల ఏం చేస్తున్నట్ట, అశక్తులై, శక్తి లేకపోవటం వల్ల మనములను దందహ్యమానేంద్రియాతురులై, మనస్సులో కొత్త ఉడికిపోతాట. మామూలుగా దహ్యమానుడు కాదు, దందహ్యమాన ఇంద్రియాతురులు అన్నారు పోతన గారు ఇక్కడ. అంటే ఏమిటో తెలుసా, వాడిని జనమంతా పొగట్టం ఏమిటి, వాడు కుర్చీలో కూర్చుని ఉపన్యాసం చెప్పగానే వినడం ఏమిటి, వాడెవడో ఆర్గనైజర్ అవ్వడం ఏమిటి, అతని యొక్క ఆర్గనైజేషన్ అందరూ పొగట్టం ఏమిటి, అదే తీర్థయాత్రని నేను ఆర్గనైజ్ చేస్తే నాకెందుకు పేరు రాదు, లేదా వాడెవడో బాగా వంట చేస్తున్నాడు అతన్ని అందరూ పొగుడుతున్నారు, అదే వంట చేస్తే నన్నెందుకు పొగట్టడం లేదు. ఇలా ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని కోరుకుని అది పొందలేక, కీర్తి పొందలేక వాడి మీద ఈర్ష్యతో కొత్త ఉడికిపోతారు. వాడి శరీరం వేడెక్కిపోతుంది, అసూయాగ్రస్తుడైపోతాడు, మాత్సర్యమనే మచ్చ పట్టుకున్న చంద్రబింబం అయిపోతాడు. అప్పుడు వాడు ఏం చేస్తాట, శక్తి లేదు గనక వాడితో పోటీ పడలేక వాడిని చంపడానికి ప్రయత్నిస్తాడు, లేదా వాడిని పడగొట్టడానికి వాడి మీద అభాండాలు వేయడం మొదలెడతాడు. అంటే ఆ కీర్తి తాను పొందలేక వాడికి అపకీర్తి ఇవ్వడానికి వాడి మొహం వాడికి ఏమీ రాదండి, జనమంతా హారతులు పడుతున్నారండి అని చీటికి వాటికి అన్ని చోట్ల దుష్ప్రచారం చేయడం మొదలు పెడతాడు. ఊరక మత్సగింతురు, ఆ మాత్సర్యానికి కారణం లేదు, అతనికి నీకేమైనా తగాదా ఉందా నిజానికి లేదు, కానీ వాడిని పొగిడారు, నిన్ను పొగడలేదు.
నువ్వు వాడితో పోటీ పడ్డావు, నెగ్గలేకపోయావు. నెగ్గలేకపోవటం ఈర్ష్య అంటే. ఇది ఉద్యోగాలు చేసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. అవతలవాడు మంచి కష్టపడి పనిచేసి ప్రమోషన్ పొందితే ఈ కిందన వాడికి అక్షరం ముక్క రాకపోయినా నేనెందుకు ప్రమోషన్ పొందలేకపోయానని మోషన్స్ అయిపోతాయి వీడికి. ఇంక అక్కడి నుంచి పేషెన్స్ పోతుంది. దాంతో వీడి మీద లేనిపోని నేరాలు, కోర్టులకు వెళ్ళడాలు చేస్తాడు. చివరికి ఎప్పుడూ తెలుస్తుంది ఈ లోపు వీడికి ఎంత నష్టం చెప్పండి పాప ఈ ప్రమోషన్ పొందిన వాడికి. అంటే ఈ ఈర్ష్య, ఈ పడగొట్టడాలు ఎప్పుడూ సృష్టిలో ఉన్నాయి. ఇవాళ మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా సరే అయ్యో ఇలాంటి వాళ్ళు ఉన్నారని వెంగెట్టుకోవద్దు. శివుడికే దిక్కులేదు, ఇక మీకేమిటి వెంగ? కాబట్టి తిరుపతిలో ఉద్యోగం చేసినా, కలకత్తాలో ఉద్యోగం చేసినా, ఏలూరులో ఉద్యోగం చేసినా, సాలూరులో ఉద్యోగం చేసినా, దిల్సుఖ్ నగర్లో చేసినా, మహబూబాబాద్లో చేసినా, ఎక్కడైనా ఈ ఈర్ష్యతో పక్కకి లాగేవాళ్ళు మిమ్మల్ని ఉంటూనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఈశ్వరుడు ఇప్పుడు ఏమంటున్నాడు? అనవసరంగా మాత్సర్యంతో పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. విష్ణు ఉన్నాడు, ఆయన్ని రాక్షసులు ఎందుకు ద్వేషిస్తున్నారు? కేవలం ఆయన మహాత్ముడు అవడమే. ఆ హరితో బద్ధ విరోధమున్ తొడరు దైత్యశ్రేణి చందంబునన్. అనవసరంగా శ్రీ మహావిష్ణువుతో విరోధం పెట్టుకుని నాశనం అయిపోయే రాక్షసుల్లాగే మీ నాన్న కూడా నా మీద విరోధం పెట్టుకున్నాడు. ఇకనైనను రారాదా మా మీద దయరాదా, నీ దర్శన భాగ్యము మాకీయగరారాదా. ఇకనైనను రారాదా మా మీద దయరాదా, నీ దర్శన భాగ్యము మాకీయగరారాదా. సాయి గురు సాయి దత్త సాయి రామ సాయి, సాయి గురు సాయి దత్త సాయి రామ సాయి. మనసే ఒక మందిరముగా, నిన్నే మా దైవముగా, అనునిత్యము మేము నిన్ను కొలిచెదమే స్వామి. షిరిడీ నీ సన్నిధి, నీవే మా పెన్నిధి. షిరిడీ నీ సన్నిధి, నీవే మా పెన్నిధి. తనువు మనసు నీకే నీకే అర్పించితిమి స్వామి. తనువు మనసు నీకే నీకే అర్పించితిమి స్వామి. ఇకనైనను రారాదా మా మీద దయరాదా, నీ దర్శన భాగ్యము మాకీయగరారాదా. సాయి గురు సాయి దత్త సాయి రామ సాయి, సాయి గురు సాయి దత్త సాయి రామ సాయి. నీ మాటలే వేదమని, నీదే నిజ తత్వమని, నీదే సరి బాటయని తెలుసుకుంటే మయ్య స్వామి. వేగమే మమ బ్రోవవా, నీ భక్తుల కావవా. వేగమే మమ బ్రోవవా, నీ భక్తుల కావవా. నీపై భారం సర్వం మోపి వేచి వేచి ఉన్నామయ్యా. ఇకనైనను రారాదా మా మీద దయరాదా, నీ దర్శన భాగ్యము మాకీయగరారాదా. ఇకనైనను రారాదా
నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం. కాల్మనీ, కల్తీ మద్యం, బాక్సైట్పై దద్దరిల్లనున్న సభ. కాల్మనీ నేరగాళ్ల వెనుక ఉన్న పెద్ద తలకాయలపై ఆరా. నిందితులకు సహకరించిన ఇంటి దొంగలపైన పోలీసుల నిఘా. గ్రేటర్ ఎన్నికల కోసం పగడ్బందీ వ్యూహం. గెలుపు గుర్రాలపై తెరాస రహస్య సర్వే. నేషనల్ హెరాల్డ్ కేసులో సానుభూతి కోసం వ్యూహాలు. బెయిల్ కోరకుండా జైలుకెళ్లే యోచనలో సోనియా, రాహుల్. భారత్లో భారీగా పెట్టుబడులకు గూగుల్ ప్రణాళికలు. 1000 కోట్లతో హైదరాబాద్లో ప్రాంగణానికి నిర్ణయం. మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. చిత్తూరు జిల్లా ధర్మరాజుల గుడి వీధిలో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు మృత్యువాత పడగా 4 తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 2వ అంతస్తులోని గదిలో అర్ధరాత్రి గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి కింది అంతస్తులో ఉన్నవారు గాయపడ్డారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. చిత్తూరులోని ధర్మరాజులు గుడి వీధిలో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు మృత్యువాత పడగా 4 తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 2వ అంతస్తులోని గదిలో అర్ధరాత్రి గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి కింది అంతస్తులో ఉన్నవారు గాయపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వేడి పుట్టించేందుకు అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. నేటి నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. కాల్మనీ సహా కల్తీ మద్యంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైకాపా సిద్ధమవుతుండగా ఈ వ్యవహారంపై ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వడ్డీ వ్యాపారం నిరోధక చట్టం తీసుకురానుంది. కాల్మనీలో ఇప్పటివరకు నమోదైన కేసులను సభ ముందుంచి ఎవరి పాత్ర ఏంతో ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరోమారు అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చకు వేదిక కానున్నాయి. బాక్సైట్ తవ్వకాలు సహా ఇటీవలే రాజధాని ప్రాంతంలో వెలుగు చూసిన కల్తీ మద్యం, కాల్మనీ వ్యవహారాలపై సభను స్తంభింపజేసేందుకు వైకాపా సిద్ధమవుతోంది. బాక్సైట్ తవ్వకాలకు ఎవరి హయాంలో అనుమతులొచ్చాయో చెప్పడంతో పాటు గిరిజనులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రభుత్వ విధానం ఎలా ఉండనుందో అధికార పక్షం వివరించనుంది. ఇప్పటికే దీనిపై విడుదల చేసిన శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో పెట్టి ప్రజలకు సభ ద్వారానే వాస్తవాలు తెలపాలని యోచిస్తోంది. కల్తీ మద్యం, కాల్మనీ వ్యవహారాలపై ప్రతిపక్షం వ్యూహాన్ని తిప్పికొట్టేలా అధికార పార్టీయే చర్చను ప్రతిపాదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటి మీద కూలంకుషంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలన్నింటి మీద గతంలోనే ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. అవన్నీ మేమే చర్చకు తీసుకొచ్చి కూలంకషంగా చర్చించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీ కానీ సభ్యులు కానీ ఏ విషయాన్ని లేవనెత్తినా అది కూడా డెమోక్రటిక్ పద్ధతిలో సమయాన్ని వృధా చేయకుండా ఏ అంశాన్ని లేవనెత్తినా సరే దాని మీద సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది.
అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. వడ్డీ వ్యాపార నియంత్రణ బిల్లుతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, చక్కెర పరిశ్రమలకు వ్యాట్ మినహాయింపు, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో 99 ఏళ్ల పాటు భూముల లీజు, ఎక్సైజు చట్టానికి స్వల్ప సవరణలు, మారిటైమ్ బోర్డు ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 12 అంశాలను సభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 36 పేజీలతో ఓ పుస్తకాన్ని రూపొందించింది. ఇసుక, బాక్సైట్, జలవనరులపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. ఈ నెల 22న ముగియనున్న సమావేశాలను మరో రోజు పెంచాలా వద్దా అన్నదానిపై సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నిర్ణయించనున్నారు. పారదర్శక పాలన తమ ప్రభుత్వం అందిస్తోందని చాటేందుకు అసెంబ్లీలో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. నేడు సభలో ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు దీటుగా సమాధానమిస్తామంటున్న యనమలతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. కాసేపట్లోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పరంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతగా వచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, అసెంబ్లీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చిస్తున్నారు? ట్రాన్స్పరెంట్గా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఎవరికి భయపడే అది లేదు, ఎవరికి కూడా సమాధానం చెప్పకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రతిపక్షాలు ఏ రైజ్ చేసినప్పుడు కూడా వాటిలన్నింటి కూడా చాలా స్పష్టంగా శాసనసభ ద్వారా ప్రజలకు అందరికి కూడా సమాధానం చెప్తాం. అంచేత దీంట్లో వెనక్కిపోయేటువంటి ప్రసక్తే లేదు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా చెప్పవలసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి ప్రజలకి. అంచేతంటే ఇప్పటికే దాదాపు మూడు వైట్ పేపర్స్ వరకు కూడా డిస్కషన్ పెట్టాం. అదేవిధంగా శాండ్ కానీ మరొకటి కానీ శాండ్ కానీ అదే బాక్సైట్ కానీ ఇంకొకటి నీరు చెట్టు కానీ ఇవన్నీ కూడా డిస్కషన్ పెట్టడం జరిగింది. అంచేత రేపు అవసరం వీలైతే రేపు స్టేట్మెంట్ల ద్వారా 3 ఇష్యూస్ కూడా మళ్ళీ శాసనసభలో డిబేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వాటి మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పాలసీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంచేత వాటిని చర్చించవలసినటువంటి అవసరం ఉందనేది కూడా స్పీకర్ గారికి బీఏసీ మీటింగ్లో చెప్తాం. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి బిల్లులు పెట్టబోతున్నారు? వాటి ప్రాధాన్యం ఏంటి? అంటే ఒకటి ఆర్డినెన్స్ ఏదైతే ఇచ్చామో ఐడి యాక్ట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్ట్కి ఏదైతే మన ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగిందో స్విచ్ ఛాలెంజ్ సంబంధించిన వరకు అది ఇప్పుడు బిల్లు వస్తుంది. ఆర్డినెన్స్ రీప్లేస్ చేయాలి, అదొకటి వస్తుంది. రెండోది వచ్చే మనీ ల్యాండింగ్ బిల్ రావడానికి కూడా అవకాశం ఉంది. అదే మూడోది వచ్చేటప్పటికి వ్యాట్కి సంబంధించినటువంటి ఒక బిల్లు వస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించిన వరకు కూడా ఒక బిల్లు వస్తుంది. అసెంబ్లీ సమావేశాలు తొలుత ప్రభుత్వం 22వ తేదీ వరకే అనుకుంది. వాటిని పొడిగించే అంశంపై బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారా? బీఎస్సీలో ఏం జరుగుతుందో చూద్దామని. ఇది శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారి స్పందన. అంటే 22 వరకే తొలుత అసెంబ్లీ సమావేశాలు అనుకున్న 23 వరకు ఈ సభా సమావేశాలని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సురేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్. కాల్మనీ బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కిరాతకాలకు పాల్పడిన కాల్యముల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వాళ్లకు కోట్ల రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, తెర వెనుక ఎవరెవరు ఉన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఇన్నాళ్ళు వారికి సహకరించిన ఇంటి దొంగలపైన నిఘా పెట్టారు. కాల్ రాక్షసుల ఆగడాల అడ్డుకట్ట కోసం పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు వారి బారిన పడి విలవిల్లాడిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు విజయవాడ కమిషనరేట్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 80 మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఫోన్లలో అనేక మంది సంప్రదిస్తున్నారు. ప్రతి ఫిర్యాదుని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ స్వయంగా పరిశీలించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగిస్తున్నారు. బాధితులు ఫిర్యాదులో పేర్కొంటున్న కాల్మనీ వ్యాపారుల జాబితాను నిఘా వర్గాలకు అప్పగించి